మన మధ్య ఉంటూ మన కళ్ళు కప్పుతున్న ఆ స్మగ్లర్స్ ఆటలు అరికట్టాలి. వాళ్ళు రకరకాల వేషాల్లో ఉంటారు, అది మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. డియాలంగడి డియాలో డియాలంగడి డియాలో డియాలంగడి డియాలో డియాలంగడి డియాలో. అమ్మమ్మమ్మమ్మమ్మ పూసలు తీసుకోండమ్మా. వద్దులేమ్మా, మీకు అది బాగుంటుందమ్మా. డియారంగడి డియాలో డియారంగడి డియాలో చక్కో చక్క నా సావిరంగా అందరికి సందమామ. దీని కనుక మెళ్ళో కట్టుకున్నావంటే ఉళ్ళో వచ్చి పడాల్సిందే. కన్నేసిన ఏ పిల్లైనా ఏంటది? పులిగోరు పిల్లోడా. నల్లమల్ల అడవుల్లో 40 రోజులు ఎంటాడి వేటాడి పట్టి కొట్టి చంపిన ఓ పొగరెక్కిన పోతు పులి కుడికాల పంజాలో మొదటి గోరు. ఓసారి కట్టుకొని చూడు. ఆడది కట్టుబడకపోతే అప్పుడు అడుగు. నిజంగానా? అబద్ధాడో ఈ నోటి తెలీదు. ఎంతది? 25 రూపాయలు బాబు. పులిగోరంట 25 రూపాయలంట. ఓ రిచ్చా బాబు, ఓ రిచ్చా బాబు, ఆగాగు. ఎండనక వాననక పిక్కలు చచ్చుబడేలా ఈ రిచ్చాబండి తొక్కుతున్నావు గందా. ఓ పాతికిచ్చి ఈ పులిగోరి కాలి కట్టుకున్నావంటే నా సావిరంగా ఎంతమంది నెక్కించుకుని తొక్కినా పిక్కబల సడలదు. తీసుకో మరి. నేను ఎత్తుక్కుంటూ వచ్చింది నీకోసమే. మా అయ్య మల్లు దొర నీ పట్నం దొరతో స్వయంగా మాట్లాడాలంట. మా బాస్ కూడా మీ దొరతో మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకే రేపు పిడుగుల కొండ లోయలో కలుద్దాం. మీ గుర్తు? చప్పట్లు. మా గుర్తు చిటికెలు. నువ్వు కాబట్టి నీ బాబు కొంటాడు. అమ్మాయి ఇలా రా. ఏం బాబు, నా మాట మీద గురి కుదిరిందా? ఇందా మాటకిచ్చుకో. అంత డబ్బు నా దగ్గర లేదు. అదిగో అదే మైలు ఇస్తాను రా. చక్కో చక్క పదా. పైకి రా. లోపలికి రా. అందులో అందమైన అమ్మాయి. ఏంట కూత? కూత కాదు, దీన్ని మెళ్ళో కట్టుకుంటే ఒళ్ళో వచ్చి పెడతారని నువ్వేగా చెప్పావు. ఇప్పుడు చేతిలో ఉంది, చేతుల్లో పెడు చాలు. కొత్తులు కక్కులు కళ్ళాలు పట్టిన నా చేతుల సంగతి తెలీదు నీకు. ఆగు. మా కంటబడి ఇంటికొచ్చిన ఆడది ఇంతవరకు బయటికి వెళ్ళలేదు. ఇద్దరైనా ఇంకెవరైనా ఉన్నారా? ఎంత పిచ్చోళ్ళరా మీరు. ఒరే పిల్ల కాకులు, ఉండేలు దెబ్బ రుచి చూడాలనుందా? ఓహో
మన దెబ్బ ఎలా ఉందిరా? ఈ కోత ఇప్పుడు కూస్తానేరా? ముందు చంపలేసుకోండి. నాకు కావాల్సిన డబ్బులు ఇచ్చి ఇక్కడికి ఎట్టా తీసుకొచ్చారో అట్టా పంపించండి. మమ్మల్ని వదిలేమ్మా. దిక్కుమాలిన బ్రతుకు, పరువు లేని బ్రతుకు, పెథో బ్రతుకు. ఈ బ్రతుకు బ్రతకడం అంటే ఎందులో పడి చావటం మేలు. ఎవరిని తిట్టేది? ఇవి మాత్రం వినిపిస్తాయి. ఏమండి ఏమండి, నల్ల ముసుగులు వేసుకుని బస్సు దోపిడీలు చేస్తున్నారట దొంగలు. మీరు వెళ్ళి పట్టుకోండి, అలాగైనా ప్రమోషన్ వస్తుందేమో. గంగా, ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా ప్రమోషన్ ప్రమోషన్ అని ఊరికే సతాయించావంటే సన్యాసం పుచ్చుకుని ఇప్పుడే వెళ్ళి గంగలో మునుగుతాను. మునగండి, అలాగైనా మీ పాపాలు పటాపంచలే ప్రమోషన్ వస్తుందేమో. అక్క, నువ్వు ప్రమోషన్ అన్నావో బాగా మోషన్ అయిపోతుంది. మా అమ్మరిది 208. నా పెళ్ళ నేను అనేక మాట్లాడుకుంటాం. వచ్చి నీకెందుకో? అక్క అక్క, చూసావా నీకున్న ఏకైక తమ్ముడిని ఎంత లేసి మాట్లాడుతున్నాడు? చూసుకో, వారం రోజుల్లాగా ఎస్ఐ ప్రమోషన్ కొట్టేస్తాను. ఒరే తమ్ముడు తమ్ముడు, ఆగరా. నువ్వు ఎస్ఐ అయిపోతే నా పూజలు పురస్కారాలు మొక్కులు వేస్టింగ్ అయిపోతాయిరా. పాపం సహోదరి, ముగ్గురు ఆడపిల్లల తల్లివి. నువ్వు అడిగావు గనక ఒప్పేసుకుంటున్నాను, లేకపోతే ఏమిటి హడావుడిగా ఉన్నారు? నాన్నగారికి ప్రమోషన్ వచ్చిందా? నాన్న ఎస్ఐ డ్రెస్ లో ఎంత అందంగా ఉంటారో. మేము ఎస్ఐ గారి కూతుళ్ళమని మా కాలేజీలో ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. బిడ్డలారా, మీ అమ్మ పిచ్చే మీకు ఎక్కిందా? మీరు త్వరలోనే ఎస్ఐ అవుతారని అమ్మ రోజు చెప్తుందిగా. మీ నాన్నకి ప్రమోషన్ రావాలంటే ముందు నాకు అల్లుడు ప్రమోషన్ రావాలి. ఏం కూర్చోరా? ఏ చదివే నా కూతురు ఏమిటి, నీ భార్య కావడం ఏమిటి? అసలు నువ్వెంత, నీ తాహత ఎంత? అసలు నిన్ను అక్క 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 చేసింది బాగా చెప్తాను. మే కమ్ ఇన్ సార్. సుజాత గారు, మీరు ఫోన్ క్లీన్ చేయడానికి వచ్చినప్పుడల్లా అడగాలనుకుంటున్నాను. తీరా మిమ్మల్ని చూశాక అదేమిటోనండి అడగలేకపోతున్నాను. ఏమిటండి అది? మరేం లేదండి, నా కళ్ళతో ఏ స్త్రీని చూసినా అమ్మ, అక్క, చెల్లి వాళ్ళలానే అందరూ కనిపిస్తారు. కానీ మీలో మాత్రం వాళ్ళెవ్వరూ కనిపించడం లేదు. అవునండి, అదేనండి. మీకు మీకు స్నేహితులు ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నారు. నా కోసం ఏ త్యాగం చేయడానికైనా రెడీగా ఉన్నా నా ఫ్రెండ్. ఎవరండి? టింకు. టింకు దాని పేరండి. మాటలు రాకపోయినా మనుషుల కంటే తెలివైంది. కోతండి. కొంప ముంచారు కదండి. మీరు చెప్పేదంతా వింటుంటే ఏ బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను. అందాక రాలేదులేండి. ఇక ముందు రావచ్చుగా. ఆఫ్ కోర్స్, టైం అవుతుంది, వస్తానండి. ఏమండి? థ్యాంక్ యూ.
ప్రమోషన్ ఎస్ఐ ప్రమోషన్. లయోలా ఉమెన్స్ కాలేజ్. ఏమిటి చూస్తున్నారు? చూడటం కాదు, చెక్ చేయటం. రకరకాల వేషాల్లో గ్యాంగ్ స్మగ్లింగ్ చేస్తుంది, అందుకే బీటేశాం. ఇంతకీ మీరు వేషాల్లో ఉన్నారా, ఒరిజినల్ గా ఉన్నారా? కాలేజీ స్టూడెంట్స్ ని వేషాల్లో ఉండడం ఏంటి? కరెక్ట్ కరెక్ట్. మీరు రకరకాల డ్రెస్సుల్లో ఉన్నారు కానీ వేషాల్లో లేరు. రైట్ రైట్ రైట్. ఆపండి 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 ఆపండి. అమ్మా, మీరు అసలే ఆడపిల్లలు, పైగా వెడుతోంది అడవిలోకి. అక్కడ పుల్లు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ పొద్దుండగానే వచ్చేయండి. ఏమంటారు డ్రైవర్? రైట్ రైట్. Chanda, Ismail, come on. Come on, straight. నీ గుర్తు? చిటికెలు. నా గుర్తు చప్పట్లు. ఎక్కడా మీ మల్లు దొర? పక్షి, ఏడాది కిందట ఏనుగుల కొండల్లో ఉన్నప్పుడు కలిసాం. మళ్ళీ ఎన్నాళ్ళు కలుస్తున్నావా? అవును, అన్నట్టు మర్చిపోయా. రామ్మా, ఎవరో తెలుసా? రుద్రమ్మ. ఈమె గురించి చాలా చాలా విన్నా. రుద్రమ్మంటే రుద్రమ్మే. పట్నం ధర, ఇవాళ ఇక్కడ ఎందుకు కలిసావంటే ఎప్పుడో కొట్టుకొచ్చిన రత్నం ఒకటి ఉంది నా దగ్గర. మరి నీళ్ళుగా నాతో చెప్పలేదే? ఏది ఎప్పుడు ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాడు ఈ మల్లుధర. ఏది చూపించు. ఓరి పట్నం ధర, ఆ రత్నం మామూలు కాదు. ఆ రోజుల్లో 42 లక్షలకి జైపూర్ కోటలో కొన్నది. ఇప్పుడు అంతకంత పెరిగి కోట్ల మీద ఉంది దాని రేటు. ఇచ్చుడు సుమారు 3 వేసుకో. అంతకంటే ఎక్కువ వస్తే నువ్వే తీసుకో. ఓకే. ఆ రత్నాన్ని మన దేశంలో అమ్మడం కంటే విదేశాలకు బేరం పెడితే ఎక్కువ వస్తుంది. పైగా మనకే ప్రమాదము ఉండదు. అదేదో ఆలోచించి తొందరగా పనేలేస్తుడు. అది చెప్పడానికే ఇక్కడ నిన్ను కలిసిందే. బక్షి రా. ఈరపులి, మన సొమ్ములు ఇచ్చి సరుకులు తీసుకోండి. అల్లుదరా, ఇది చాలా కాస్ట్లీ సరుకు. ఐ మీన్ అరుదుగా దొరికేది. నీకోసమే తెప్పించాను. రుద్రమ్మ, నువ్వు వెళ్ళి అప్పండుగలు. పొద్దుండగానే వస్తాను. జ్యోతి, ఆపండి.
నాన్సెన్స్. ఇక్కడే ఉన్న వాళ్ళు ఇంతలోనే మాయమయ్యారంటే చిచి! ఆడపిల్లల స్మగ్లింగ్ గ్యాంగ్ అయి ఉండాలి. ఎస్ సార్, బట్ కానీ మేము చెక్ చేశాం సార్, వాళ్ళు నిజంగా కాలేజీ ఆడపిల్లలేదు సార్. కావాలంటే 200 అడగండి సార్. అంటే మీరు బీట్ వేసిన సైడ్ వచ్చారనమాట. అవును సార్, మేమే పంపించాం సార్. ఎంతో జాగ్రత్తగా తెలివిగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలయా? మీరే వాళ్ళని వదిలేస్తే ఇక మనకి ఉద్యోగాలు ఎందుకు? దీనికోసం స్పెషల్ పోలీసులు రమ్మని పైగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. పదండి.